ఈ సకల చరాచర సృష్టిలో అనేక రకాల పశుపక్ష్యాదులలో అత్యంత సాధుజంతువు గోవు. గోవును మించిన గొప్ప జీవి లేదు. తొలినాళ్లలో విపరీతమైన కరువు ఏర్పడగా పంటల్ని, ఓషధులనన్నీ భూదేవియే హరించివేసింది. అందుకు ఆనాటి ప్రభువైన పృథుచక్రవర్తి భూదేవిని శిక్షించనెంచగా భూమాత తక్షణం గోమాతగా రూపుదాల్చి పారిపోతుంటే పట్టుకున్నాడు. విధిలేక భూమాతయగు గోమాత దూడను తీసుకువచ్చి తన పొదుగును పితికితే పాలతో పాటు సమస్త ఓషధుల్ని, పంటల్ని ప్రసాదించగలనని తెలిపింది. అలాగే అందజేసింది. అప్పటినుండి పృథ్వీమాతగా పేరుగాంచింది. అందుకే ఆధ్యాత్మిక పరంగానూ గోవును గోమాతగా పూజించటమే కాక విశ్వమాతగా భావిస్తాం. ఆరోగ్యపరంగా గోక్షీరం, గోఘృతం మానవాళికి ప్రాణప్రదమైన పోషకాహారంగా నిలిచిపోయాయి. జెర్సీ ఆవుల పాలకంటే మూపురమున్న దేశీ ఆవుల పాలే శ్రేష్టమైనవి. ఎందుకంటే వీటి మూపురాలు సూర్యరశ్మి ద్వారా ప్రాణశక్తిని గ్రహించి పాల ద్వారా విడుదల చేస్తాయి. మన రక్తంలో కొలెస్ట్రాల్ పెరగకుండా చేస్తాయి. గోఘృతం అనగా ఆవు నెయ్యి అనేక యజ్ఞాలకు హవిస్సుగా ఉపయోగపడుతుంది. గోమూత్రం కూడా అనేక విధాల ఔషధాలకు ఉపకరించే విశిష్ట విలువల్ని కలిగి ఉన్నట్టుగా సనాతన ఆయుర్వేద వైద్యుడగు చరకుడు సహేతుకంగా విశదీకరించాడు. అదే మార్గంలో అనేక గోశాలలు వైజ్ఞానికంగానూ పురోగమించి నిరూపిస్తున్నాయి. వాటిలో నాగపూర్ సమీపానగల దేవలాపూర్ గోశాల పేరెన్నికగన్నది. గోమూత్రంతో అనేక రకాల ఔషధాలు తయారవుతున్నాయి. అవి వివిధ రోగాల్ని నివారిస్తున్నాయి. ఇక్కడ అప్పుడప్పుడు ప్రపంచ మేధావుల, గోశాస్త్రవేత్తల సదస్సులు కూడా నిర్వహిస్తూ ఉంటారు. అనేక గోవిజ్ఞాన విషయాల్ని చర్చిస్తుంటారు. దేవలాపూర్ లాంటి పెద్ద గోశాలలోనే గాక వివిధ గోశాలల్లోనూ గోమూత్రంతో అనేక ఔషధాలు తయారు చేసుకోవచ్చునని శంషాబాద్ సమీపంలో శ్రీ 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 చినజీయర్ స్వామివారు ఏర్పరిచిన గోశాల తేటతెల్లం చేస్తోంది. ఇక్కడ ప్రతి ఉదయం 5 గంటలు కాగానే బకెట్లతో గోశాలలోకి ప్రవేశించగానే ఆవులన్నీ అత్యంత క్రమశిక్షణతో లేచి నిలబడి మూత్ర విసర్జన చేస్తాయి. మూపురాలున్న గోవుల మూత్రమే బకెట్లలో భద్రపరిచి ఆ తర్వాత బట్టీ పెట్టడం జరుగుతుంది. గోమూత్రాన్ని మట్టికుండలో మరిగిస్తూ ఆ కుండపై మరో చిన్న కడవ పెట్టి అందులో నీళ్లు పోయటం జరుగుతుంది. అలా బట్టీ ద్వారా బాగా మరిగిన గోమూత్రం ఆవిరి అయి చల్లని నీటిలోనున్న గొట్టం ద్వారా సాగిపోయి శీతలీకరణ పద్ధతిలో బొట్లు బొట్లుగా బయటకు స్రవిస్తుంటే ఒక జాడీలో భద్రపరచడం అవుతుంది. ఇట్టి శుద్ధి అయిన గోమూత్రం గోరసం పేరుతో అమోఘ ఔషధకారిగా ఉపయోగపడుతున్నట్టుగా నిర్వాహకులు చెబుతున్నారిలా. ఇది గోరసం అండి. ఇది 1/2 లీటర్. ఒక వ్యక్తి మార్నింగ్ 5 ml, ఈవినింగ్ 5 ml అలా తాగితే 1 month సరిపోతుంది ఆ వ్యక్తికి. ఇది తాగిన తర్వాత మా దగ్గరికి ఎంతోమంది 28 years నుంచి షుగర్తో ఉన్న వాళ్ళు కూడా వచ్చి దీన్ని తాగి షుగర్ కంట్రోల్ అయిన తర్వాత చాలా హ్యాపీగా వాళ్ళు వచ్చి మాకు చెప్తే మేము చాలా సంతోషపడ్డాం. ఒక మూత మందు వేసుకుని 15 ml వాటర్ పోసుకుని ఉదయం పరగడుపుని తాగాలి. అదే ఏదైనా వ్యాధి ఎక్కువ ఉందనుకోండి ఈవినింగ్ కూడా తాగాలి. ఏ వ్యాధి లేని వాళ్ళు కూడా తాగవలసింది. సర్వరోగ నివారణ. బాటిల్లో షాంపూ నింపామండి. ఇది గోమూత్రంతో తయారు చేస్తాం. గోమూత్రంలో సీకాయి, కుంకుడికాయ, ఉసిరికాయ, గుంటగొరగరాకు, తులసి, టీ పొడి, మెంతులు అన్నీ కలిపి గోమూత్రంలో నానబెడతామండి. ఒక 24 hours నానబెట్టిన తర్వాత దాన్ని ఉడకబెడతామండి. ఉడకబెట్టి జల్లిడిగా ఇప్పుడు ఇలా జల్లిడి చేస్తామండి. ఇది మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు రెండో జల్లిడి జల్లిస్తామండి. మళ్ళీ ఉడకబెడతామండి. ఉడకబెట్టి దాంట్లో ఎస్ఎల్ నురగ రావడానికి కెమికల్స్ ఏమి వేయమండి. ఓన్లీ నురగ రావడానికి ఎస్ఎల్ అని ఒక లిక్విడ్ వేస్తామండి. అదేసి బాటిల్స్లో ఎత్తి పెడతామండి. దీనివల్ల అండి మనకి చుండ్రు మటుమాయం అయిపోతుందండి. పేలు, చుండ్రు, తెల్లని జుత్తు రాలటం ఇవన్నిటి నుంచి నివారించవచ్చండి షాంపూ నుంచి. ఇది టూత్ పౌడర్ అండి, దంతమంజన్. చూడటానికి ఇలా ఉంటుంది కానీ వాడితే మాత్రం అమోహం. కదిలే పళ్ళు గట్టిపడతాయండి. పిప్పుకొను లాంటివి నొప్పిపోతాయి. పళ్ళల చిగుళ్ళు కానీ, నోటి దుర్వాసన కానీ ఇవన్నిటికీ నివారిస్తుంది ఇది. దీంట్లో వేసేవన్నీ ఆయుర్వేదిక్ ప్లస్ గోమయ భస్మం వీటితో తయారు చేస్తాం.
ఇది ఆయింట్మెంట్ అండి. ఇది ఆయింట్మెంట్ని మేము చర్మరక్షక అని పిలుస్తాం. తెల్ల మచ్చలు సోరియాసిస్ అంటారు కదా, అవి కూడా తగ్గుతున్నాయి. రెండోది ఏంటంటే ఇది ఎలర్జీ కానీ, ఇచ్చింగ్ కానీ, ఎగ్జిమా కానీ ఇలాంటివి కూడా తగ్గుతాయండి. ఇది ఇటువంటి అమోఘమైన గోమూత్ర ఔషధాల ఉత్పత్తి విధాన వివరాలకై నాగపూర్ దగ్గరి దేవలాపూర్లో గల గోవిజ్ఞాన కేంద్రాన్ని సంప్రదించవచ్చు. లేదా శంషాబాద్ సమీపంలోని చినజీయర్ స్వామి గోశాలను సెల్ నంబర్ 919490376824కు ఫోన్ చేసి వివరంగా తెలుసుకోవచ్చు. అలా గోమూత్రమే గాక గోమయం కూడా మనకు అనేక విధాల ఉపయోగపడుతుంది. అందుకే ఆవు పేడనంతా గంపలతో ఎత్తి ట్రాక్టర్లలో నింపి ప్లాంటుకు తరలించి దానితో గోబర్ గ్యాస్ ఉత్పత్తి చేసుకోవటం కూడా ఇక్కడ చూడవచ్చు. ఇలా పెద్ద మొత్తంలో కాక ఇంటింటా కూడా చిన్నగా ఇదే పద్ధతిని పాటించవచ్చునని ఒక కేరళ వాస్తవ్యుడు ప్రత్యక్షంగా ప్రబోధించటం చూడవచ్చు. ప్రతిరోజు ఆవు పేడను పెరటి తొట్టిలో వేసి అంతే నిష్పత్తిలో నీటితో కలిపి దాని కిందనున్న సంపులోకి పంపించాలి. ఆ భూగర్భపు సంపులోంచి ఒక కాలువ ద్వారా నీటితో కలిసిన ఆవుపేడ మిశ్రమం బయటకు చేరి మంచి ఎరువుగా మారుతుంది. మిగతాది 45 రోజుల్లో మిథేన్ గ్యాస్ను ఉత్పత్తి చేస్తుంది. ఆ గ్యాస్ ఒక పైపు ద్వారా వెళ్లి వంటగదిలోని స్టవ్ రెగ్యులేటర్ను చేరేలా ఏర్పాటు చేసుకుంటే 4 సభ్యులు ఉన్న తన కుటుంబానికి 2 ఆవుల పేడతోనే ఖర్చు లేకుండా వంట గ్యాస్ను తయారు చేసుకుని వాడుకుంటున్నట్టుగా అతడు ఆనందంగా వివరిస్తున్నాడు. Normally, if a family of four members, if that family is having 2 cows, the cow dung produced from the 2 cows will be sufficient for the cooking purposes of a 4-member family. గోవు సకల దేవతా స్వరూపమని, గోవు 4 పాదాలు ధర్మానికి ప్రతీకలని, 4 స్థనాలేమో 4 వేదాలకు ప్రతిరూపమని మన పురాణాలు ఘోషిస్తున్నాయి. కావున వేదాంగాల్ని బాలురకు బోధిస్తూ భారతీయ సంస్కృతి పరిరక్షణకు వారిని మూలస్తంభాలుగా తీర్చిదిద్దాల్సిన అవసరం మనందరిది. అటు గోపోషణతో పాటుగా ఆలయ పరిరక్షణ గావిస్తూ ఇటు వేద పాఠశాలను నిర్వహిస్తున్న స్వామివారి గోవిషయ భాషణాన్ని కూడా తెలుసుకుందాం. మూపురం కలిగినటువంటి ఆవుల పాల ద్వారా తయారయ్యేటటువంటి నెయ్యి చక్కటి పరిమళం కలిగి ఉంటుంది. ఆహారం స్వీకరించడానికి రుచిగా ఉంటుంది. ఆరోగ్యానికి మేలుని కలిగిస్తుంది. చెడు కొలెస్ట్రాల్ మనం తినే ఇతరత్ర లభించే ఆహారాల వల్ల పెరుగుతుంది. దాన్ని తొలగించి మనకి ఆరోగ్యాన్ని ఇవ్వగలిగే శక్తి ఆవు యొక్క పాలల్లో, పెరుగులో, వెన్నలో, కాచిన నేతిలో అన్నిటిలోనూ ఉంటుందన్నమాట. గోవు నడిచిన నేలలో సారం పెరుగుతుంది. అంటే గోవు గిట్టలకుండే శక్తి అట్లాంటిది. ఆ గోవు యొక్క మూత్రము అంటే గోపంచకం, గోమయం వాటితోటి శుద్ధి అయిన నేలలోంచి సహజమైనటువంటి శక్తి పెరగడమే కాకుండా మనం ఎంతో కాలం క్రితం వింటూ ఉండేటటువంటి రకరకాల మొక్కలు కూడా అందులోంచి మొలిచి రాగలిగే శక్తి ఉంటుంది అనేది పరిశీలకుల యొక్క నిర్ణయం. అందుచేత గోవుని మనం జాగ్రత్తగా కాపాడుకోగలిగితే నేల బాగుపడుతుంది. నేలలోంచి మొలిచేటటువంటి మొలకలు బాగుపడతాయి. ఆ మొలకలు తినేటటువంటి ప్రాణికోటి బాగుపడుతుంది. ఆ మొలకల్లోంచి వచ్చేటటువంటి వాతావరణం వల్ల వానలు సవ్యంగా కురుస్తాయి. మానవ జాతి మాత్రమే కాకుండా ప్రాణికోటి అంతా కూడా సుఖజీవనాన్ని సాగించగలుగుతుంది. గోమూత్రం, వేపాకు, గోమయంను కలగలిపి దాన్ని సేంద్రియ ఎరువుగా చేసుకుని వడబోసి ఆ తర్వాత పిచికారీ చేస్తూ క్రిమికీటకాల్ని సంహరిస్తూ పంటల్ని ఎలా పండించుకోవచ్చునో ప్రత్యక్షంగా చూద్దాం. ఈ విధంగా 10 కిలోల వేపాకు తీసుకోవాలి. ఈ విధంగా తీసుకున్న వేపాకును మెత్తగా రుబ్బుకోవాలి. మెత్తగా రుబ్బిన వేపాకుని డబ్బాలో తీసుకోవాలి.
ఇలా 2 కిలోల ఆవు పేడ తీసుకోవాలి. 10 లీటర్ల ఆవు మూత్రం తీసుకోవాలి. ఈ విధంగా తీసుకున్న పదార్థాలన్నింటినీ 200 లీటర్ల నీటిలో కలుపుకోవాలి. ఈ ఆవు మూత్రం కూడా దీంట్లో కలుపుకోవాలి. ఇలా రోజుకు 3 సార్లు పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం కలుపుకోవాలి. ఇలా గుడ్డ కట్టి 48 గంటల పాటు ఉంచి పంట పైన పిచికారి చేసుకోవాలి. ఆవును చనిపోయాక కూడా తీసుకువెళ్లి నేలలో పూడ్చిపెడితే కొన్నాళ్లకు సారవంతమైన మట్టిగా మారుతుంది. దాన్ని సేంద్రియ ఎరువుగా అనేక ఎకరాల పంటలకు ఉపయోగించుకోవచ్చు. కావున వట్టిపోయిన గోవుల్ని కూడా వధశాలలకు బలి చేయకూడదు. అంతేగాక ఆవులు మేసే చోట నిర్లక్ష్యంగా పాలిథిన్ కవర్లు పారవేయకూడదు. ఆవులు మేతతో పాటుగా వాటిని కూడా మేసి ఉదర వ్యాధులతో చనిపోయే ప్రమాదముంది. చనిపోయిన ఆవుల కొమ్ములతో బూరల్ని, చర్మాలతో డప్పుల్ని కూడా తయారు చేసుకుని అనేక విధాల లాభపడుతున్న మనం నిర్దాక్షిణ్యంగా వాటిని కబేళాలకు తరలిస్తూ వధిస్తుంటే వాటి ఆత్మక్షోభ ఆవేదనాగీతమై మూగ బాధతో పదమెత్తి నర్తనతో ప్రకటిస్తున్నట్టుగా తోస్తుందిలా. కళ్ళు తెరచి కనవేరా మానవా, కుళ్ళు బుద్ధులికనైనా మానవా. కళ్ళు తెరచి కనవేరా మానవా, కుళ్ళు బుద్ధులికనైనా మానవా. ఎన్నో గొప్ప గుణాలున్న గోమాతనురా, ఎన్నో గొప్ప గుణాలున్న గోమాతనురా. కృతజ్ఞులకు బలి అయ్యే తలరాతనురా. కళ్ళు తెరచి కనవేరా మానవా, కుళ్ళు బుద్ధులికనైనా మానవా. పనికి మాలినట్టి పచ్చి గడ్డిని మేసి పాలనిచ్చి మిము కాచే మాతనురా. మూత్రముతో కూడా మీ ఆరోగ్యం కై మాత్రలుగా మారు దేవదూతనురా. వేడతోడ కూడా భూసారమునై పంటలనందించే ఫలదాతనురా. యజ్ఞాలకు ఉపకరించు ఘృతమునురా, ఇహపరాల మోక్షాభిమతమునురా. కళ్ళు తెరచి కనవేరా మానవా, కుళ్ళు బుద్ధులికనైనా మానవా. దుక్కి దున్నగాను వృషభ సంతతినే చక్కగా వ్యవసాయం కందింతునురా. పల్లె సీమలన్నిటిని ఎల్లవేళలా పాడి పంటలతో పోషింతునురా. చర్మముతో డప్పులుగా చెప్పులుగాను చనిపోయిన కూడా ఉపకరింతునురా. వాలముతో కూడా మిమ్ము నరకములోను వైతరణి నదినే దాటింతునురా. కళ్ళు తెరచి కనవేరా మానవా,
తెరచి కనవేరా మానవా కుళ్ళు బుద్ధులికనైనా మానవా ఎన్నో గొప్ప గుణాలున్నా గోమాతనురా ఎన్నో గొప్ప గుణాలున్నా గోమాతనురా కృతజ్ఞులకు బలి అయ్యే తలరాతనురా కళ్ళు తెరచి కనవేరా మానవా కళ్ళు బుద్ధులికనైనా మానవా ఇట్టి గోవుల్ని ప్రేమతో పోషించటం, బాధ్యతగా సేవించటం, పరమార్థాన్ని సాధించటంగా మన వాళ్ళు భావించారు. అంతేగాక పరమాత్మను ఆరాధించటంగా తలచి తరించారు. గోమాతను అన్ని యుగాలలోనూ భక్తి శ్రద్ధలతో పూజించారు. ప్రతి ఉదయం సూర్యునికి నమస్కరించి గోమయంతో ఇంటిని పరిసరాల్ని శుభ్రపరిచి సకల దేవతా స్వరూపిణి అయిన గోమాతను సేవించి తరించటం తరతరాల మన సంప్రదాయం. గో సంరక్షణకై పాటుపడటం మనందరి కనీస కర్తవ్యం. గోవు గొప్పతనమేమిటో కృతయుగంలోనే మనకు తెలియవచ్చింది. ఆ కథనమేమిటో పరిశీలిద్దాం. తన తనయుడైన విశ్వరూపుణ్ణి ఇంద్రుడు అన్యాయంగా అంతం చేశాడన్న పంతంతో త్వష్ట ప్రజాపతి అతణ్ణి హతమార్చటానికై వృత్రాసుర సృష్టికై దీక్షగా హోమం చేశాడు. ఆకలి 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 పితృదేవా ఆకలి. పుత్ర వృత్ర, నీ అగ్రజుణ్ణి నిర్దాక్షణ్యంగా చంపిన కృతజ్ఞుడు ఆ ఇంద్రుడు. సమస్త దేవతా సహిత దేవేంద్రుడే నీకు తగిన ఆహారం. అతడిని భక్షిస్తే నీ ఆకలి చల్లారుతుంది, నా ఆవేదన తీరుతుంది. వెళ్ళు. లెస్స లెస్స. ఇంద్ర, నీ మృత్యునై వస్తున్నా, కాచుకో. సెలవు. విజయోస్తు. ఇంద్ర, ఇక నీ కాలం మూడింది. ఎవరా నాకు అర్థం కావటం లేదు. పద పోదాం. పద పద. ఈ త్వష్ట ప్రజాపతి అభీష్టం నెరవేరబోతుంది. ఆగింద్రా, ఆగు. నా నుండి నువ్వు ఎటు తప్పించుకోలేవు. నీ మృత్యువును నేనే. నారాయణ, శ్రీమన్నారాయణ, పాహిమాం పాహిమాం, ఆర్తత్రాణపరాయణ, రక్షమాం రక్షమాం. ఇంద్ర, భీతి వలదు. ఈ వృత్రాసురుడు అజేయుడు, ఏ ఆయుధాలతోనూ అంతం కాడు. తక్షణమే నీ దేవగణంతో కామధేనులోనికి ప్రవేశించు. అదే ప్రస్తుత తరుణోపాయం. వీడిని అంతం చేసే ఉపాయమే లేదా ఉపేంద్ర? ఉంది. మహర్షి అయిన దధీచి వెన్నెముకతో వజ్రాయుధాన్ని మలుచుకొని దానితో అంతం చేయవచ్చు. కాని ముందు ఈ ముప్పు తప్పించుకో. వాడి వాలకం చూస్తుంటే మేము కామధేనువులోకి ప్రవేశించినా ఆ కామధేనువును కూడా కబళించేలాగున్నాడు. నీకా అనుమానమే అక్కర్లేదు. అతడెంతటి క్రూర రాక్షసుడైనా గోహత్యకు పూనుకొనడు. కావున వెంటనే మీరంతా గోమాతను ఆశ్రయించండి. మీకన్ని విధాలా శ్రేయస్కరం. చిత్తం, అలాగే చేస్తాం. ఆగండిరా, ఆగండి. మీ అంతు చూస్తాను. ఆగండిరా, ఆగండిరా. మిమ్మల్ని వదిలిపెట్టను. మీ ప్రాణాలు తీస్తాను. దేవేంద్ర, ఆగండిరా, ఆగండి. మీ అంతు చూస్తాను. పాహిమాం గోమాత, పాహిమాం. పిరికి పందల్లారా, ఈ గోవులో దూరి మీ ప్రాణాలు రక్షించుకున్నారు. మీకోసం ఈ గోవును చంపి గోహత్య పాతకానికి ఒడిగట్టలేను. ఛ! బతికిపోయారా పిరికి పందల్లారా. అలా
అతి ఘోర రాక్షసుడైన వృత్రాసురుడు సైతం గోహత్యా పాతకానికి జడిసి శత్రువునైనను చంపక వదిలివేస్తే ప్రస్తుత మానవుడు అట్టి గోవుల్ని కబేళాలకు తరలిస్తూ వధిస్తూ గోమాంసభక్షణ గావిస్తూ నీచాతి నీచంగా జీవిస్తున్నాడు. ఈ ఘోరకలిని ఇకనైనా ఆపాలి. ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు కూడా గోపాలనమే విశ్వపాలనంగా భావించి ప్రబోధించాడు. నువ్వేనూను మోగిస్తూ ఉంటే ప్రకృతి అంతా పరవశిస్తోంది. అవును, ఆ ఆవును చూడు, చెవులు రిక్కించి ఎలా వింటోందో. పులకించిన ఆవులు పుష్కలంగా పాలిస్తాయి. మధుర సంగీతానికి మనసు రంజిస్తే ఆనందమే కాక ఆరోగ్యము సమకూరుతుంది. మన పాడి వర్ధిల్లుతుంది. అందుకే పాడుతుంటానిలా. కన్నయ్యా, రేపల్లెరేడు అయిన నందనుల వారి నందనుడివి కదా, నీకెందుకయ్యా ఈ ఆళ్లమందలను మేపే కష్టాలు? కష్టాలా? కాదు ఉద్దవా, నాకివి ఇష్టాలు. ఇష్టాలా? ఎందుకో తెలుసుకోవచ్చా? శ్రద్ధగా విను. గోవుల శృంగమూలంలో బ్రహ్మవిష్ణువులుండగా శృంగాగ్రమున సకల తీర్థాలుంటాయి. శృంగమధ్యమున శివుడు, లలాటమున పార్వతి, నాసికాపుటలపై గణపతి కుమారస్వామి, కర్ణములలో అశ్వినీ దేవతలు, నేత్రములలో సూర్యచంద్రులు, దంతములలో అష్టవసువులు, జిహ్వపై వరుణుడు కొలువుదీరు ఉంటారు. 2 పెదవులలో 2 సంధ్యలు, మెడమీద ఇంద్రుడు, కంఠమున సరస్వతి స్థానమై ఉంటారు. ఓహో! గోమూత్రమున గంగా యమునలు, గోమయమున శ్రీమహాలక్ష్మి చెరుస్తూ ఉంటారు. ధర్మము గోవు 4 పాదాలలోనూ 4 వేదాలు వాటి స్థానాలలో గోప్యంగా ఉంటాయి. అవునా? అందుకే ఆ గోవులన్నా నాకెంతో ఇష్టం. ఈ గోపాలనమే విశ్వపాలనంగా విశ్వసిస్తాను. మానవులకు పుణ్యకార్యముల వల్ల స్వర్గము, పాపకార్యముల వల్ల నరకము సంప్రాప్తిస్తే గోవుల్ని సేవించటం వల్ల అత్యున్నతమైన గోలోక ప్రాప్తి లభిస్తుంది. అర్థమైందా? వివరంగా విప్పి చెప్పావు. పూర్తిగా అర్థమైంది. పైగా నీ నోట విన్నందుకు నా జన్మ చరితార్థమైంది కృష్ణ. ఉద్దవా, ఉత్తమోత్తమమైన గో విషయం విన్నందున నీ జీవితం నిజంగా ఉద్ధరింపబడినట్లే. గో విషయం వినడమే కాక ఈ గోపాలునికి సకుడనైనందున సర్వోద్ధరణ జరుగుతుందనుకోవడంలో నాకెలాంటి సందేహమూ లేదు. నీతో పాటు ఆ గోవులని సేవించడం తప్ప నాకిక అన్య ఆలోచనే రాదు. ఈ కలియుగారంభంలో భృగుమహర్షి పాదతాడనంతో అలిగి వెళ్లిన శ్రీలక్ష్మి అన్వేషణలో శ్రీహరి అలసిపోయి వెంకటాద్రి సమీపంలోని ఒక వల్మీకంలో పడి ఉండగా గోమాత తన క్షీరధారలతో స్వామికి సేద తీర్చటం, గొల్లవాడు ఆ ఆవును వెంబడించి దండించగా స్వామి శాపానికి గురై ప్రేతంగా మారిపోవటం మనకు తెలిసిన తిరుమల కథనమే. అందుకై గోమాతను సేవిద్దాం, భూమాతను రక్షిద్దాం అనే నిత్య సత్యాల్ని చాటడానికై కొందరు ఆచార్యులు, పీఠాధిపతులు నడుంబిగిస్తున్నారు. త్రేతాయుగంలో రఘువంశ మూలపురుషుడైన దిలీప చక్రవర్తి వశిష్ఠ మహర్షి వద్ద గల నందిని నామధేయమున్న గోవును సేవించి సంతానవంతుడయ్యాడు. ద్వాపరంలో విరాటరాజు గోవులను సేవించి కీర్తిమంతుడయ్యాడు. భీష్మ పితామహుని ప్రబోధంతో ధర్మరాజు అనేక గోశాలల్ని నిర్మించి గోదానాలు గావించి అఖిల భారత సామ్రాజ్య చక్రవర్తి అయి రాణించాడు. పుణ్యలోకాల్లోనూ తరించాడు. గోమాత్యం నెరుగని ఇంద్రుడు ఒకసారి గోలోక ప్రాశస్త్యం గురించి తెలుసుకోవాలని ఆసక్తితో కృతయుగంలో బ్రహ్మ దగ్గరికి వెళ్లి అడుగగా ఆ విధాత చెప్పిన విధమెట్టిదో విందాం. సృష్టికర్త విధాత అభివాదం. ఇంద్ర, శుభమస్తు. మళ్ళీ దైత్యుల వల్ల ఏదైనా విపత్తు సంభవించిందా? విపత్తు ఏమీ లేదు, కానీ కించిత్తు సందేహం కలిగి మిమ్మల్ని అడిగి తెలుసుకుందామని వచ్చా. ఏమిటది? ముల్లోకాలకు ఊర్ధ్వభాగంలో ఉన్నతంగా గోలోకం ఉండడానికి కారణమేమిటి? స్వర్గాన్ని మించిన సౌఖ్యాలతో, శాశ్వతమైన మోక్షాలతో తులతూగడానికి హేతువేమిటి? ఇంద్ర, గోలోకము అతి పవిత్రమైనది.
అందుకే అది ప్రకృతి పురుషులైన రాధాకృష్ణులకు నిలయమైనది. నిస్వార్థ నిష్కామ కర్మలకు, ఉత్తమోత్తమ గుణసంపన్నులకు మాత్రమే అట్టి గోలోక ప్రాప్తి కలుగుతుంది. గోవులు యజ్ఞాంగములు. మానవులు ఎట్టి యజ్ఞాలు చేసి స్వర్గ సౌఖ్యాలు పొందగలుగుతున్నారో అట్టి యజ్ఞ స్వరూపమే గోవు. ఆవు పాలతో ప్రజలు, ఆవు నెయ్యి వలన యజ్ఞ హవిస్సులతో దేవతలు పుష్టిని తుష్టిని పొందుతున్నారు. అయితే ఇకపై నేను కూడా గోమాత అయిన కామధేనువుని సేవించి తరిస్తాను. దానవుల్ని నిర్జించే శక్తిని దండిగా గడిస్తాను. గోసేవ పుణ్యంతో తప్పక నీ మనోవాంఛ నెరవేరుతుంది. కానీ గోవుల్ని అవమానించినా, ఏ విధంగా హింసించినా పతనమే సంప్రాప్తిస్తుంది. కావున శ్రద్ధాశక్తుల్ని ప్రదర్శించు. అలాగే విధాత. తదాస్తు. ఇట్టి గోమాత్మ్యం ఎట్టిదో తెలుసుకున్నారు కదా. ఇకనైనా గోవుల్ని వధించక వాటిని వర్ధిల్లేట్లు చేయాలి. హిందువులు, ముస్లిములు, క్రైస్తవులు అనే భేదభావం లేక వాటిని సమాదరించాలి. అలాగే ఆచార్య, తప్పక ఆదరిస్తాం. మీరు మీకీ మతం ప్రకారం ఆదరించండి, మేం మాకీ మతం ప్రకారం ఆరగిస్తాం. అయ్యయ్యో మహాపాపం. మతాలేవైనా మన అందరి అభిమతాలు ఒకటే. మాంసభక్షణ పేరుతో గోవుల్ని వధించి మనం వాటిని భుజించరాదు. మీకు రంజాన్ మాసం ఎంత పవిత్రమైనదో గోవు కూడా అంతే పవిత్రమైనది. అల్లా చల్లని చూపుతో సమానమైనది. కావాలంటే గోవధ నిషేధంపై దేవుబంధు ఫత్వా ఉర్దూ టైమ్స్లో ప్రచురించిన ఈ శీర్షికను చూడవచ్చు. అచ్చీ బాత్. ఇకపై మేము ఆవుల్ని చంపేది లేదు, తినేది లేదు. సంతోషం. జై గోమాత. జై జై గోమాత. ఇలా జయ జయధ్వానాలు చేయగానే సరిపోదు. గో సంరక్షణకై అందరూ నడుం బిగించాలి. గోశాలల్ని నిర్మించాలి. గోవుల్ని సేవించాలి. గోవుల ద్వారా లభించే సమస్త ప్రగతుల్ని సాధించాలి. గోమాతను విశ్వమాతగా గుర్తించాలి, సమాదరించాలి. అలాగే ఆచార్య, తప్పక ఆదరిస్తాం. మీరు చెప్పినవన్నీ ఆచరిస్తాం. శుభం భూయాత్. జై గోమాత. జై జై గోమాత. జై గోమాత. జై జై గోమాత. వందే మాతరం, వందే గోమాతరం, వందే మాతరం, వందే గోమాతరం, వందే మాతరం, వందే గోమాతరం. ఇహభోగాలను పరమోక్షాలను ప్రసాదించు గోమాతరం, ఇహభోగాలను పరమోక్షాలను ప్రసాదించు గోమాతరం, సకల విశ్వ గోమాతరం, సౌభాగ్య సంభావితం. వందే వందే మాతరం, వందే గోమాతరం, వందే గోమాతరం, వందే గోమాతరం, వందే గోమాతరం, వందే గోమాతరం.